సో ఇప్పుడైతే మనం ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాం. ప్లేస్ వచ్చేసి హజారా రామచంద్ర టెంపుల్. సో ఈ టెంపుల్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ అయితే చూసాం. ఏంటిదంటే బ్రెయిన్ లిపిలో రాశారు. సో దట్ వాళ్ళకి హిస్టరీ మొత్తం తెలియనీకి ఎంత బాగా రాశారో చూడండి. ఇక్కడ మనకు అర్థమైపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద యునెస్కో హెరిటేజ్ సైట్. సో దిస్ ఇస్ అ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ అయితే మనకి చూపిస్తున్నారు. ఇఫ్ యూ డెస్ట్రాయ్ ఎనీథింగ్ మనకైతే 1 lakh rupees ఫైన్ ఆర్ సంథింగ్ ఇలా ఉంటాయి. దెన్ ఈ టెంపుల్ యొక్క చరిత్ర కూడా కొంచెం అయితే అక్కడ ఉన్నది, అది నేను మీకు చెప్తాను. సో మనం టెంపుల్కి అయితే లోపలికి వెళ్దాము. ఈ టెంపుల్ అయితే మనకి 1460లో అయితే కట్టారు. ఈ టెంపుల్లో మనకి గోడల పైన సమ్ ఎపిసోడ్స్ ఆఫ్ రామాయణం, సమ్ ఎపిసోడ్స్ ఆఫ్ భగవద్గీత అయితే చెక్కి ఉంచారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ పైన. కానీ చాలా వరకు అయితే డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము. లోపలైతే టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నది. మీరు ఇక్కడ ఈ పిల్లర్ మీద చూడొద్దు, చాలా వరకు మంచి ఇన్స్క్రిప్షన్స్ అయితే ఉన్నాయి. వెరీ మచ్ డీటెయిలింగ్, చాలా చాలా డీటెయిల్డ్గా మనకి మొత్తం ఉన్నది. ఇక్కడ చూడండి, అగో ఇక్కడ కూడా మనకి డీటెయిలింగ్గా మెన్షన్ చేశారు చూడండి. లైక్ ఇదిగోండి ఫ్లవర్స్ కానీ, ఇదిగోండి ఇక్కడ అమ్మవారి ఏమంటారు క్లాత్స్ పైన ఇదంతా చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదిగోండి ఇక్కడ మనం ఏమంటారు కింద మండపం కింద ఇట్లా తాడు కట్టినట్టు 1 2 3 డాట్స్ ప్రాపర్. కానీ ఇక్కడ కొంతవరకు అయితే మీరు చూడొచ్చు మూర్తులు అయితే డ్యామేజ్ అయిపోయినాయి. ఆఫ్టర్ శ్రీకృష్ణదేవరాయల ఇక్కడైతే ముస్లిమ్స్ రూలర్స్ అయితే ఇటు సైడ్ వచ్చారు. సో వీటి మీద యుద్ధం చేయడం అండ్ మన ఐడల్స్ని డ్యామేజ్ చేశారు చాలా వరకు. ఇదిగోండి ఇక్కడ కూడా ఐడల్ అయితే డ్యామేజ్ అయిపోయి ఉన్నది. వీ కెన్ సీ దట్ ఇక్కడ. ఉత్తర ద్వారం. ఓకే. Oh shit, man. Wow, temple backside. అదిగోండి అక్కడ శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు కదా మీకు. ఇక్కడ టెంపుల్ పైన ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగున్నది. మనం చాలా మంచిగా చూసుకోవచ్చు. వావ్, ఎవ్రీథింగ్ ఈస్ మార్వెలస్ హియర్. ఇదిగోండి ఇక్కడ ఒక మండపం స్ట్రక్చర్ లా ఉన్నది. ఇక్కడ కూడా ఒక లైక్ మార్కెట్ స్ట్రక్చర్ లేదంటే సమ్ అసెంబ్లీ టైప్ స్ట్రక్చర్ లా ఉన్నది. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం. రాముడు లక్ష్మణుడు బాణం వేసేసి శూర్పణఖని చంపినట్టు. ఇదిగో అదేనా? అదే అయి ఉంటుంది. ఇదిగో ఇక్కడ కూర్చొని నలుగురు, రామ్, లక్ష్మణ్, సీత, హనుమాన్. ది స్ట్రక్చర్స్ సే వీ హ్యావ్ అవర్ లాంగ్ హిస్టరీ. రాముడు, లక్ష్మణుడు, సీత. సో మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాము. ఇక్కడ మనం లోటస్, ఇక్కడ మొత్తం 3 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి ఎలిఫెంట్ స్టేబుల్, లోటస్ మహల్, ఇంకొక ప్లేస్ ఏంటిదబ్బా, ఇంకొక ప్లేస్ ఏంటన్నా ఎలిఫెంట్ స్టేబుల్, లోటస్ మహల్, క్వీన్స్ బాత్ అక్కడ. ఇది జల్ మహల్, ఇక్కడ జల్ మహల్ ఉంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 35 రూపీస్. మీకు ఆ గేట్ బయటనే ఒక QR కోడ్ స్కానర్ ఉంటుంది. దాని ద్వారా మీరు స్కాన్ చేసేసి ఆన్లైన్లో తీసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. బట్ ఆఫ్లైన్ మీరు కొంచెం టికెట్ కౌంటర్ దగ్గర నడవాలి. ఆన్లైన్ యూ కెన్ డూ ఇట్. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. లోపలికి వచ్చేసాం. లెట్స్ ఎక్స్ప్లోర్ లోపల ఏమున్నాయో
ఏంటి అని చెప్పేసి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒకప్పుడు ఇక్కడ మొత్తం క్వీన్స్ ప్యాలెస్ ఉంటుండే. సో మొత్తం అయితే ఏమంటారు డిమాలిష్ అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. ఎట్ ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది మాత్రం ఓన్లీ బేస్ పిట్ మాత్రమే ఉన్నది. చింటూ బ్రో చూసారా, క్వీన్స్ ప్యాలెస్లో హెడ్ పైన ఉన్నాడు అక్కడ. సో ఇది క్వీన్స్ ప్యాలెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఓన్లీ బేస్మెంట్ ఉంది, కానీ దీనికి ఎటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కానీ ఏం లేదు. బట్ దిస్ ఈస్ అంటే చెప్తుండే వాళ్ళు ఆ చెప్పడం వల్ల మనకి తెలిసింది ఇక్కడ క్వీన్స్ ప్యాలెస్ ఉండేదని చెప్పేసి. అదే మనకి ఇక్కడ చరిత్రలో ఇక్కడ ఏదైతే హిస్టరీలో వీళ్ళు ఇక్కడ రాసి మనకైతే పెట్టారు. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వేరే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ప్లేస్ని వచ్చేసి లోటస్ మహల్ అని అంటారు. మీరు చూసుకోవచ్చు, ఇట్స్ 2 స్టోరీ బిల్డింగ్. అండ్ మీకు మొత్తం పిల్లర్స్తో అయితే కన్స్ట్రక్షన్ కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ మీకు మొత్తం 1 2 3 4 ముందట 2 3 4 3 2 అంటే ఇట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్తో అయితే బిల్డ్ చేశారు దీన్ని. ఇక్కడ కింద 1 స్టోరీ 2 స్టోరీ, పైన మీకు అక్కడ చిన్న చిన్న హౌస్ విండోస్ కూడా కనిపిస్తున్నాయి, వేరే అక్కడ కూర్చొని చూసే వాళ్ళట ఆ కాలంలో. అండ్ మనం లోపలికైతే వెళ్ళొచ్చు, లెట్స్ పర్మిషన్ ఉంటే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా వరకు అయితే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు లోపల వెళ్ళి చూడడానికి. ఇఫ్ దెర్ ఈస్ ఏ ఆప్షన్ లోపలికి వెళ్ళి అయితే చూసేసి వద్దాం మనం. చూడడానికి స్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంది. సో ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూశారు కదా, చాలా మంచిగా ఉన్నది. అండ్ అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకైతే స్టెప్స్ కూడా ఉంటుండేనట, ఇప్పుడు కూడా ఉన్నాయి కింగ్ అండ్ క్వీన్ పైకి వెళ్ళడానికి. సో ఇదిగోండి స్టెప్స్. ఎట్ ప్రజెంట్ అయితే వీటిని అయితే క్లోజ్ చేసేసారు, నో వన్ ఈజ్ అలౌడ్ టు గో అప్ సైడ్. సో లోటస్ మహల్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక స్పాట్కి అయితే వెళ్తున్నాము. మీకు కనిపిస్తుంది కదా ముందట. సో వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్, దీస్ ఆర్ ఎలిఫెంట్ స్టేన్ టేబుల్. టోటల్ పైన మనకి 1 2 3 4 6. సో ఫస్ట్ ఈజ్ ముస్లిం స్టైల్, సెకండ్ ఈజ్ జైన్ స్టైల్, ముస్లిం స్టైల్, జైన్ స్టైల్, ముస్లిం స్టైల్, అండ్ 6th వన్ అనేది హిందూ స్టైల్. సో హిందూ ముస్లిం జైన్ అందరూ ఒకటే అని చెప్పనీకి ఈ కాంబినేషన్లో అయితే మనకి ఇక్కడ కట్టారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ముస్లిం ఆర్కిటెక్చర్, జైన్ ఆర్కిటెక్చర్, ముస్లిం ఆర్కిటెక్చర్, బుద్ధిజం ఆర్కిటెక్చర్, ముస్లిం ఆర్కిటెక్చర్ అండ్ హిందూయిజం ఆర్కిటెక్చర్. సో ఈ కాంబినేషన్లో మనకి ఆర్కిటెక్చర్ని అయితే బిల్డ్ చేశారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే 8 ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. అంటే ఇక్కడ ఎలిఫెంట్స్ని ఇక్కడ పెట్టడానికి వాళ్ళు 8 రూమ్స్ అయితే బిల్డ్ చేశారు. వాటికి ప్యారలల్గానే ఇక్కడ కూడా 8 రూమ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో మీకు ఈ గోడ పైన ఇక్కడ ఫిష్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫిష్ సింబల్, అక్కడ ఫిష్ సింబల్. సో ఈ ఫిష్ సింబల్ పెట్టడానికి ఇండికేషన్ ఏంటిదంటే ఇటు సైడ్ వెళ్తే మనకి ఇక్కడ ఒక పాండ్ ఉంటుందని చెప్పడానికి ఇండికేషన్గా మనకి ఇక్కడైతే ఫిష్ సింబల్ పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక సింబల్, అక్కడ ఒక సింబల్. దీస్ బోత్ సింబల్స్ ఇండికేట్ దట్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి అక్కడ పాండ్స్ ఉంటాయని చెప్పేసి ఇండికేషన్ కోసం అని చెప్పేసి మనకి అక్కడ సింబల్స్ని అయితే పెట్టారు. అండ్ మీరు ఇక్కడ కొంచెం ఇలాగే కిందికి వస్తే యూ కెన్ సీ ఇక్కడ ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నట్టు. లైక్ ఇక్కడైతే అప్పట్లో లేడీస్కి యుద్ధం కూడా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి శిక్షణ ఇచ్చేవాళ్ళట. సో వాళ్ళు ఇక్కడ యుద్ధ శిక్షణ జరుగుతున్నదని చెప్పడానికి ఇండికేషన్గా ఇక్కడ పెట్టారు. అంటే ఇక్కడ నుంచి యుద్ధ శిక్షణ జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ ఇదంతా. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి లెట్స్ ఎక్స్ప్లోర్. లోపలికి వెళ్ళి ఒక ఎలిఫెంట్ స్టేబుల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది, హౌ విజిట్ ఇస్ అని చెప్పేసి, జస్ట్ టు హ్యావ్ ఎ లుక్. ఆర్కిటెక్చర్ అయితే మాత్రం నార్మలే. సో అంటే ఒక్కొక్క ఎలిఫెంట్ అంటే ఇప్పటికీ మీరు కర్ణాటకలో చూసుకుంటే దసరా టైంలో రాయల్ ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి పెట్టడం కానీ అదంతా జరుగుతుంది. సో ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అయితే చూపిస్తారు మనకి. సో లోపలికి వెళ్తే మనం చూసుకోవచ్చు ఎంత హ్యూజ్ ఉన్నదో. వీ హ్యావ్ ఎ బిగ్ డోమ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎవ్రీ డోమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ రిలీజియన్ స్ట్రక్చర్. సో ఈచ్ స్టేబుల్ ఈస్ కనెక్టెడ్ విత్ అ స్మాల్ హోల్ వేర్ అంటే ఒక మనిషి పట్టవచ్చు. ఎవరైతే ఎలిఫెంట్ని చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళడానికి ఇక్కడ చిన్న రంధ్రం అయితే ఉన్నది, లైక్ ఫుడ్ ట్రాన్స్ఫర్ చేసుకోనికి కానీ అటు ఇటు చేయడానికి కానీ కావచ్చు. సో అలా మనకైతే ఒక చిన్న ఆప్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ.
అక్కడ మనకి చూసుకోవచ్చు లైక్ చిన్న చిన్న దీపాల స్ట్రక్చర్ లాగా ఉన్నాయి. మైట్ బి ఆ కాలంలో మంట పెట్టనీకి కావచ్చు, అలా కూడా కావచ్చు. సో ఇప్పుడు మేమైతే ఇంకొక టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. అది వచ్చేసి శివ టెంపుల్. ఇది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటిది అనేది మీకు ఇప్పుడు చెప్తాను అన్నట్టు. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి ప్రసన్న విరూపాక్ష శివ టెంపుల్ అయితే అంటారు. సో ఇప్పుడు మనం ఏదైతే అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ దగ్గరికి వచ్చామో దీని ప్రసన్న విరూపాక్ష టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి దగ్గర 14th సెంచరీలోనైతే బిల్డ్ చేశారు. సో ఇది శ్రీకృష్ణదేవరాయ వాళ్ళ ఒక ఆర్కిటెక్చర్ని మనకి చూపిస్తుంది. ఇక్కడ ద టెంపుల్ హ్యాస్ ఎ వెరీ హ్యూజ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఈ టెంపుల్లో ఎప్పుడు వాటర్ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ టెంపుల్ని ఇక్కడ వాళ్ళు చాలా నమ్ముతారట. ఇక్కడ శివరాత్రి రోజు అయితే చాలా మంచిగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతాయని చెప్పేసి ఒక పోర్చుగీస్ ట్రావెలర్ తన బుక్లో రాశారు. ఐ కాంట్ ఈవెన్ డిటర్మైన్ హౌ గ్రేట్ టు బి హియర్ అని చెప్పేసి. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు. టెంపుల్ స్టార్టింగ్లో వాట్ ఎవర్ ద ఆర్కిటెక్చర్ ఇక్కడ ఏమంటారు మన బుజ్జగన్పై వినాయకుడు ఉన్నారు. అక్కడ పైన మనకు కలశం చెంబు లాగా ఉన్నది. మనకి ఎంట్రన్స్లో అటు సైడ్ ఇటు సైడ్ ఈవెన్ అక్కడ కూడా కలశం చెంబు ఎంట్రన్స్లో. సో మనం లోపలికి వస్తే ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నది. అందుకోసమే దీని అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అని అంటారు కావచ్చు. మొత్తం ఉన్నాడా? ఉన్నా. సో లోపల మనం చూసుకోవచ్చు అక్కడ నంది కనిపిస్తుంది. నంది దాటేసి ఇంకా లోపల గుడి ఉంది, కానీ మనకేం కనిపిస్తలేదు. వాటర్ మాత్రం చాలా ఫంగస్ ఫోటో దిగగానే మంటలు రావాలి. సో టెంపుల్ ఎంట్రన్స్లలో కూడా మనకి ఇలా చూడవచ్చు మొత్తం ఇలా ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఇలా ఆ టెంపుల్ అలా లోపలికి వెళ్ళేసి దెన్ అక్కడ మెయిన్ టెంపుల్ మాత్రం వాటర్లో ఉన్నది. ఇది మొత్తం మనకి 14th సెంచరీలో కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి ఇక్కడ మనకి పురాణం అయితే చెప్తున్నది. చూడండి అది అక్కడ మెయిన్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక స్టెప్ డౌన్, మళ్ళీ అక్కడికి వెళ్ళాక స్టిల్ ఇంకొక స్టెప్ డౌన్లో ఉన్నది మొత్తం అక్కడ.